హాయ్ అండి. యూఏఈలో అంటే దుబాయ్లో మన డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతే ఎలా రెన్యూవల్ చేసుకోవాలో, అది కూడా ఎటువంటి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండా తక్కువ సమయంలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చిన్నగా చెప్తాను, వినేయండి. ముందుగా మన డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత లేదా ఎక్స్పైర్ అయిపోతుంది అనిపించుకుని దగ్గరలో ఉన్న ఆప్టికల్ షాప్, అది కల్జోడ్ షాప్కి వెళ్ళి, అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఉన్న షాప్స్కి వెళ్తే వాళ్ళు మన పాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఒక 100 dirhams ఛార్జ్ చేస్తారు. వాళ్ళు మనకి ఐ టెస్ట్ చేస్తారు. టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్లోనే అప్డేట్ చేసేసి ఒక పేపర్ ఇస్తారు. సారీ, పేపర్ లేదు నా దగ్గర, ఎక్కడో పడేసాను మరపు కదా. అయితే అప్డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో అప్డేట్ చేసేస్తారు డైరెక్ట్. అది మనం ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి, లేదంటే ఇంటికి వచ్చేసిన తర్వాత ఎంఓఐ యాప్ ఉంటుంది కదా, మనకి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన యాప్ ఉంటుంది ఎంఓఐ. అందులోకి వెళ్తే ఆల్రెడీ ఒకవేళ మనది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, అక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, అప్డేట్ చేసుకోండి అని చెప్తూ ఉంటుంది. ఒక అలర్ట్ వస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అడుగుతుంది డ్రైవింగ్ లైసెన్స్ కొద్ది, ఎందుకంటే ఆల్రెడీ అప్డేట్ అయిపోద్ది కదా ఐ టెస్ట్. సో డైరెక్ట్ అడిగేది అనమాట అక్కడ ఫోటో. మనం ఒక ఫోటో ఇచ్చేసుకున్న తర్వాత 300 dirhams పేమెంట్ అడుగుద్ది. ఆ 300 dirhams మనం డెబిట్ కార్డులోంచి అయితే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అయితే క్రెడిట్ కార్డులోంచి పేమెంట్ చేసేస్తే ఒక 15 dirhams పోస్ట్ కార్డు డెలివరీ కోసం ఛార్జెస్ అడుగుతుంది. మొత్తం 315 dirhams ఛార్జెస్ మనం పే చేసేస్తే సక్సెస్ఫుల్లీ అది అప్డేట్ అయిపోద్ది. అప్డేట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి డ్రైవింగ్ లైసెన్స్ పీడిఎఫ్ అయితే వచ్చేస్తుంది. అది డౌన్లోడ్ చేసుకుని మనం డ్రైవ్ చేసేయచ్చు. పోస్ట్ వచ్చేసరికి ఒక 1 day or 2 daysలో పోస్ట్ వస్తుంది. ఇదిగో పోస్ట్ వచ్చేసింది. ఇది ఓపెన్ చేసి చూస్తాను. ఇది ఈసారి మనకు వచ్చేది 5 years అన్నమాట. ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి 2 years కోసం వస్తుంది. 2 years అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ 5 yearsకి, తర్వాతది 10 years అనుకుంటా, నాకు తెలీదు. మళ్ళీ ఏదంటే 5 yearsకి వస్తుందో. నాది వచ్చేసి ఇదిగోండి కొత్త లైసెన్స్, ఇది డ్రైవింగ్ లైసెన్స్ కొత్తది. ఇదేమో పాతదే, ఇది పాతదే. ఐ మీన్ అది మాన్యువల్ వెహికల్ ప్లస్ హెవీ ట్రాక్టర్ కూడా ఉంది నా దగ్గర లైసెన్స్. MAHESH రామకృష్ణ కరెక్ట్గానే వచ్చింది. 2030 వరకు ఉంది. 2030 వరకు అప్డేట్ అయిపోయింది. సో ఇంత ఈజీగా యూఏఈలో ఇది నాకు జస్ట్ నేను ఎంత సాటర్డే నైట్ ఐ టెస్ట్ చేయించుకున్నాను. నిన్న సండే, ఈరోజు మండే మార్నింగ్ కల్లా నాకు మళ్ళీ వచ్చేసింది. ఇక నేను ఎక్కడ ఆర్టీఓ ఆఫీస్కి కానీ ఎక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్ ఐ టెస్ట్ చేయించుకున్నాను, అప్డేట్ అయిపోయింది అంతే. సింపుల్గా, ఎంత సింపుల్గా డ్రైవింగ్ లైసెన్స్ మన చేతికి వచ్చేస్తుంది. అదే రెన్యూవల్ చేసుకోవడానికి. లైసెన్స్ పొందాలంటే అది వేరే తలకేపోడు అనుకోండి, చాలా ఉంటుంది. సరే అయితే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా కొత్త ఏదైనా చెప్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో.